హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే వ్లాగ్ ఏంటంటే గోల్కొండ ఫోర్ట్ వ్లాగ్ అనమాట. సో ఇది వచ్చేసి గోల్కొండకి మొత్తం అదే గోల్కొండ మొత్తం మ్యాప్ అనమాట అది. వావ్, ఒక్కసారి చూసారా ఎలా ఉందో? ఇదిగో ఇదే మన బ్యాచ్. మేము 5 మెంబర్స్ చాలా కష్టపడి ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడి వచ్చాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 250 kgs అంట. ఇప్పుడు మనోడు ఎత్తడానికి వెళ్తున్నాడు. నేను కూడా ట్రై చేస్తా ఒకసారి. అసలు ప్లాన్ కూడా చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ గోల్కొండ ఫోర్ట్ కి వచ్చాము. అసలు మేము ఇలా ఉంటుందని కూడా తెలియదు మాకు. చాలా అద్భుతంగా ఉంది, ఒకసారి చూడండి మీరు కూడా. ఆ స్ట్రక్చర్ ఇది మొత్తం ఇంకా చూసేద్దాం పదండి లోపలికి. అబ్బా ఏంటండి అసలు ఇది, అసలు ఎలా కట్టారనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంత బాగుంది. దీన్ని చూస్తే మీకు ఏదో గుర్తొస్తుందిగా, మన మగధీర సినిమాలో ఇదే కాసేస్తారు. చూడండి ఎంత బాగుంది అసలు మొత్తం. సంతోష్ రావులో రాక్ స్టార్. ఆంటీ లవర్ సదానంద. ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది ఓకే, కానీ గర్ల్ ఫ్రెండ్తో వస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ తెలుసా. ఇక్కడ ఏ బొక్కలో చూసినా లవర్సే ఉన్నారు. ఆ బొక్కలోకి వెళ్ళిపోతున్నారు, ఈ బొక్కలోకి వెళ్ళిపోతున్నారు. అసలు అడిగేవాడే వాళ్ళు లేరు. మేమైతే సింగిల్స్ కదా, వాళ్ళని చూసుకుంటూ మురిసిపోవడం తప్ప చేసేదేం లేదు. సో ఈసారి మీరు వస్తే మాత్రం పక్క గర్ల్ ఫ్రెండ్తో రండి, ఎంజాయ్ చేయండి. సో గాయ్స్, పైకి వెళ్తున్నాం. అసలు వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడడానికి. వావ్, సెక్సీ కపుల్ ఉన్నారు. ఎంత బాగుంది చూసారు అసలు వ్యూ. అసలు బ్రో ఎప్పుడు అటేనా? ఇటు కూడా చూడు. వావ్, ఎంత బాగుంది చూడండి వ్యూ. సో ఈ వ్యూ పాయింట్ చూసారు ఎలా ఉందో. ఇటు గోల్కొండ, అటు హైదరాబాద్ సిటీ. కింద చూస్తే వావ్, కొద్ది ఇంకా వస్తూనే ఉంది. వావ్, ఇంకా ఎంత ఉందిరా బాబు. దోలు తీరిపోతుంది గాయ్స్. ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. నీరు అని పిచ్చి అయిపోయాం. ఫైనల్గా వాటర్ దొరికాయి మాకు. అమృతం తాగినట్టుంది మా వాడికి అయితే. పైకి వచ్చేసాం అనుకున్నాం కానీ ఇంకా పైకి చాలా ఉందమ్మా. బ్రో పైకి ఎలా ఎక్కుతాం ఇంకా అర్థం కావట్లేదు నాకైతే. సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. దోల తీరిపోయింది. ఏదోలాగా వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తారా? చూస్తా. ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. ఎలా ఉంది బ్రో అసలు గోల్కొండ? పైకి రావడానికి చాలా తీరిపోతుంది అన్న, కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఎక్కడ నుంచి వస్తున్నారు? బాగుంది. ఎక్కడ నుంచి వస్తున్నారు బ్రో? రాజమండ్రి. బ్రో బాగానే ఉంది బ్రో. మొత్తం అంతా ఏదో అనుకున్నాం కానీ వచ్చాక చాలా బాగుంది ఇట్లా. బ్రో నువ్వు చెప్పా. ఇంత పైకి రాగానే సడన్ గా చూసి షాక్ అయ్యామన్నమాట. పైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. చాలా మంది ఇక్కడ వరకు దేవుడిని చూడడానికి వస్తున్నారంట. మా బ్రో కూడా దేవుడిని చూడడానికి వచ్చాడు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు దేవుడిని దర్శనం చేసుకుందాం ఒకసారి. అసలు ఇదంతా చూస్తుంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గుర్తు వచ్చేస్తుంది నాకైతే. ఏం బ్రో? నిజమే, నాకు కూడా అదే అనిపిస్తుంది. నీకు అన్నీ అనిపిస్తారా? వ్లాగ్ లో ఉన్నాను కదా. అరే నీ అబ్బా, అసలు సూపర్ అసలు ఇవన్నీ. మేమైతే ఇప్పుడు టాప్లో ఉన్నాం. అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి బ్లాగ్ ఇలా ఉంది. మేము ఈసారి వచ్చేటప్పుడు అనుకొని వస్తాం, ఇంకా అప్పుడు మంచిగా ఫుల్ బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను.
కాకపోతే ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడికి ఫ్యామిలీతో వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతా చాలా నీట్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ తో కూడా వచ్చినా బాగుంటుంది. సో ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.